ఫ్రెండ్స్, ఈరోజు మనం లింఫాటిక్ సిస్టమ్ అంటే బ్లడ్ సర్క్యులేట్ సిస్టమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాంటిది ఈ లిక్విఫైడ్ టిష్యూ అనేటువంటి అంటే లిక్విడ్ టిష్యూ అనేటువంటి మరొక టిష్యూ అనేటువంటి లింఫాటిక్ సిస్టమ్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద గతంలో ఏ విధంగా క్వశ్చన్లు వచ్చాయి అండ్ భవిష్యత్తులో ఏ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందో ఒకసారి మనం చూద్దాం. లింఫాటిక్ సిస్టమ్ సాధారణంగా రక్తనాళాలకి ప్యారలల్గానే మన శరీరంలో ఈ లింఫాటిక్ సిస్టమ్ లేదా లింఫాటిక్ వ్యవస్థ అనేది మరొకటి ఉంటుందన్నమాట. లింఫాటిక్ సిస్టమ్ని తెలుగులో ఏమంటారంటే శోషరస వ్యవస్థ అంటారు. శోషరస వ్యవస్థ. ఈ శోషరస వ్యవస్థ అనే దానిలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఆ ద్రవ పదార్థం ఏమంటారంటే లింఫ్ లేదా శోషరసము అని పిలుస్తారు. శోషరసము అనేటటువంటి ఒక లిక్విడ్ టిష్యూ అనేది మన బాడీలో రక్తంతో పాటు లిక్విడ్ టిష్యూగా మన బాడీలో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే దీనిలో ప్రధానంగా లింఫ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. లింఫ్ గ్లాండ్స్ లేదా శోషరస గ్రంథులు అనే భాగాలు మనకి చేతుల యొక్క ప్రారంభంలోను కాళ్ళు యొక్క ప్రారంభంలోను అలాగే మెడ దగ్గరలోని ఈ శోషరస గ్రంథులు లేదా లింఫాటిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ లింఫాటిక్ గ్లాండ్స్ నుంచి లింఫ్ లేదా శోషరస గ్రంథుల నుంచి శోషరసము అనేది స్రవించబడుతూ మన శరీరంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అని అంటే ఇది ప్రధానంగా ఇమ్యూనిటీని కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఏవైనా బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు కానీ మన శరీరంలోని ప్రవేశిస్తే ఆ సూక్ష్మజీవుల్ని సంహరించడానికి ఆ విధంగా మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షించడానికి ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దీని మీద ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ది లింఫాటిక్ సిస్టమ్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ lymphatic vessels and lymph nodes in different areas of our body that maintains homeostasis as well as immunity of our body. మన బాడీ యొక్క సమతాస్థితి, ఈ సమతాస్థితికి అలాగే ఇమ్యూనిటీకి అంటే వ్యాధి రాకుండా చేసేటటువంటి వ్యాధి అసంక్రామ్యతకి ఉపయోగపడేటటువంటి మరొక వ్యవస్థే లింఫాటిక్ వ్యవస్థ అన్నమాట. ది లింఫాటిక్ సిస్టమ్ రిటర్న్స్ ఫ్లూయిడ్స్ that have leaked from blood vascular system back to the blood to contain the blood volume. ఎప్పుడైనా బ్లడ్ యొక్క పరిమాణం తగ్గిందనుకోండి, తగ్గితే ఈ లింఫాటిక్ సిస్టమ్ నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ బ్లడ్లోకి వెళ్ళడం ద్వారా బ్లడ్ యొక్క వాల్యూమ్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ లింఫాటిక్ సిస్టమ్ ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ కార్డియోవాస్కులర్ అండ్ లింఫాటిక్ స్టెమ్ both supply fluid flow into the body but have different types of fluid anamata. And lymphatic system does not have closed circuit and central pump like heart. It doesn't have the heart like structure. Lymphatic system లో ఎటువంటి హార్ట్ లైక్ భాగం కూడా ఉండదు. లింఫాటిక్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది అంతే తప్ప దానికి ప్రత్యేకంగా హార్ట్ మన సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నట్టుగా హార్ట్ వంటి భాగం ఏది కూడా ఉండదన్నమాట. లింఫాటిక్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ lymph vessels, lymph nodes and lymph organ. ఈ లింఫాటిక్ వ్యవస్థ లేదా శోషరస వ్యవస్థలో శోషరసము, శోషరస నాళాలు, శోషరస కణుపులు, శోషరస అవయవాలు అని కొన్ని భాగాలు ఉంటాయి. ఈ అవయవాలకి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్ప్లీన్ తెలుగులో ఏమంటారంటే దీన్ని ప్లేహము అంటారు. ప్లేహము అనే భాగం మనకి కాలేయం దగ్గర ఉంటుంది. ఆ కాలేయం దగ్గర ఉన్నటువంటి ప్లేహము కానీ లేదా చిన్నపిల్లలకి ఉన్నటువంటి చెస్ట్ పై భాగంలో ఉన్నటువంటి థైమస్ గ్రంథి అనే భాగం ఉంటుంది. థైమస్ గ్రంథి కానీ అలాగే డిఫ్యూజ్ లింఫాయిడ్ టిష్యూ కానీ అంటే మన బాడీలో చాలా భాగాల్లో విస్తరించి ఉన్నటువంటి లింఫాయిడ్ టిష్యూ కణజాలం కానీ ఇవన్నీ కూడా శోషరస వ్యవస్థ కింద పనిచేస్తూ ఉంటుంది. వీటిని మనకు టాన్సిల్స్ అంటే మెడ దగ్గర ఉన్నటువంటి వాటిని లింఫాటిక్ నోడ్స్ని టాన్సిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. లింఫ్ ఈజ్ ఎ క్లియర్ టు వైట్ ఫ్లూయిడ్ మేడ్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఎస్పెషల్లీ లింఫోసైట్స్. లింఫ్ ఈజ్ అన్ ఆల్కలైన్ ఫ్లూయిడ్ విత్ pH 7 అంటే ఇన్ఫీరియర్ టు 7 అనమాట. 7 కన్నా లోపు ఉన్నటువంటి pH కలిగినటువంటి ఒక వైట్ ఫ్లూయిడ్ని లింఫ్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇట్ కంటైన్స్ ఆక్సిజన్, ప్రోటీన్స్, గ్లూకోజ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్. ఈ లింఫ్లో ఆక్సిజన్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది అండ్ వైట్ బ్లడ్ కార్పసల్స్ మెయిన్గా ఉంటాయి అన్నమాట. ఈ వైట్ బ్లడ్ కార్పసల్స్ ఉండడం వల్లనే
మన సాధారణంగా మన శ్వాసోచ్ఛ్వాసం అనేది శరీరాన్ని వ్యాధి నిరోధకతను కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అండ్ మెయిన్లీ ది లింఫాటిక్ సిస్టమ్ విల్ హ్యావ్ ఏ స్పెషల్ ఫంక్షన్స్. దోస్ ఆర్, ఇట్ కీప్స్ ద బాడీ సెల్స్ మాయిస్ట్. అంటే ఇది బాడీ సెల్స్ని, శరీరం యొక్క కణాలని తేమగా ఉంచడానికి కానీ, లేకపోతే ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్, హార్మోన్స్ అండ్ న్యూట్రియంట్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ రిమూవ్స్ మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ది సెల్స్ దగ్గరికి, కణాల దగ్గరికి ఆక్సిజన్ రవాణా చేయడానికి, హార్మోన్స్ రవాణా చేయడానికి, వివిధ పోషకాలను రవాణా చేయడానికి కూడా ఈ లింఫ్ పనికొస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సెల్స్లో ఉన్నటువంటి వేస్ట్ పార్టికల్స్, ఏవైతే వృధాగా ఉన్నటువంటి విసర్జక పదార్థాలు ఉంటాయో వాటిని కూడా, మెటబాలిక్ వేస్ట్ని రిమూవ్ చేయడానికి కూడా, తీసివేయడానికి కూడా ఈ శ్వాసోచ్ఛ్వాసం అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇట్ ట్రాన్స్పోర్ట్ యాంటీబాడీస్ అండ్ లింఫోసైట్స్ టు ది బ్లడ్, maintaining the composition of tissue fluid and volume of blood. Absorption of fats from the small intestine occurs through the lymphatic vessels. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సాధారణంగా మన చిన్న ప్రేగుల లోపల జీర్ణమైనటువంటి ఆహారం అనేది శోషించబడుతూ ఉంటుందన్నమాట. శోషించబడ్డం అంటే పీల్చుకోబడుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా మారి పీల్చుకుంటాయి. అలాగే ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్గా మారుతాయి, చిన్న ప్రేగు పీల్చుకుంటుంది. అలాగే ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్, క్రొవ్వు ఆమ్లాల కింద, గ్లిజరాల కింద మారుతుంది. ఆ క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ని ఇంటెస్టైన్లో ఉన్నటువంటి లింఫాటిక్ వెసల్స్ ద్వారానే పీల్చుకోవడం జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట. అంటే చిన్న ప్రేగుల్లో క్రొవ్వు భాగాలని పీల్చుకునేటటువంటి, శోషణం చెందేటటువంటి భాగాలు ఏవి అంటే లింఫాటిక్ వెసల్స్ లేదా శోషరస నాళాలు. వీటినే శోషరస నాళాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో లింఫాటిక్ వెసల్స్ అని పిలుస్తారన్నమాట. అండ్ ఇట్ ప్రివెంట్స్ ఇన్వేజన్ ఆఫ్ మైక్రోబ్స్, ఫారిన్ సబ్స్టెన్సెస్ ఇన్సైడ్ ది లింఫ్ నోడ్స్. సాధారణంగా మన బాడీ లోపలికి ప్రవేశించినటువంటి మైక్రోబ్స్ని, ఫారిన్ సబ్స్టెన్సెస్ని చంపడం కోసం, వాటిని చంపేయడం కోసమని ఈ లింఫ్ నోడ్స్ లోపల ఈ లింఫ్ అనేది ఉండి మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మన శరీరం లోపల ప్రత్యేకమైనటువంటి ద్రవ పదార్థాల్లో 2 ద్రవ పదార్థాల గురించి మనం చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం చెప్పింది ఏంటి అంటే బ్లడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే లింఫ్ అంటే శ్వాసోచ్ఛ్వాసం గురించి మాట్లాడుకున్నాం. రక్తం అనేది సాధారణంగా దేని పనికి వస్తుంటుంది, దానిలో ఎర్ర రక్తాలు ఉంటాయి కాబట్టి అది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ పనికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా దానిలో వైట్ బ్లడ్ కార్పొరేషన్స్ ఉంటాయి కాబట్టి వివిధ బ్యాక్టీరియాల నుంచి మనకు నిరోధకతను కలిగించి వ్యాధి అసంక్రామితని కాపాడుతూ ఉంటాయి. అలాగే ప్లేట్లెట్స్ అనేవి ఉండి రక్తం గడ్డకడ్డన పనికొస్తూ ఉంటుంది రక్తం. అలాగే మరో ద్రవపదార్థం అయినటువంటి శ్వాసరసం ఉంటుంది. ఆ శ్వాసరసం అనేది వేరేగా ఒక వ్యవస్థగా ఉంటుంది. ఈ శ్వాసరసంలో ముఖ్యంగా ఏముంటాయంటే వైట్ బ్లడ్ కార్పొరేషన్స్ ఉంటాయి. అందువలన ఇది వ్యాధి నిరోధకతగా ప్రధానంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా లింఫాటిక్ వ్యవస్థ గురించి కూడా అనేకమైనటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. అది కూడా మీరు జాగ్రత్త చూసుకోండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మీ ఫ్రెండ్స్ కూడా ఏకలవ్య మెటీరియల్ని, ఏకలవ్య వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటూ, అంతేకాకుండా ఎవరైనా ఇంకా గాంధీయం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్ నుంచి గాంధీయం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా గాంధీయం యాప్ గురించి తెలియజేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.